ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డ, ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి బిడ్డ పీడిత వర్గాల నుంచి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఒక స్థాయికి వెళ్ళి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా తన నమ్మిన సిద్ధాంతం కోసం తను ఏదైతే సిద్ధాంతం నమ్మిండో ఆ సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక బిడ్డ కులం పేరు ఏనాడు చెప్పుకోకుండా, కులం గురించి ఏనాడు మాట్లాడకుండా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం వేయడానికి కూడా సిద్ధంగా ఉండి అనేక సందర్భాలలో కూడా హిందుత్వం కోసం కానీ హిందువుల కోసం కానీ అదేవిధంగా బయట దేశాల్లో మన భారతదేశంలో ఉనికిని కానీ మన భారతదేశం ప్రస్థానాన్ని కానీ అనేక సందర్భాల్లో ఉద్యోగ విషయాల్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా విషయాల మీద స్పందించినటువంటి బిడ్డ ఈరోజు దారమోని గిరీష్ ముద్రాజ్ గారు. ఈరోజు నేను పాత్రికేయ మిత్రులకు నేను చెప్తా ఉన్నా, పేద కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఈరోజు జర్నలిస్టులు కావద్దా? పేద కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టొద్దా? పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు హెలికాప్టర్లు ఎక్కద్దా? పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు ఇలా వాక్ స్వాతంత్రం హక్కు లేదా? ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈరోజు ఆర్టికల్ 19 ప్రకారం ఈరోజు ఎక్కడైనా సరే భావ ప్రకటనలో స్వేచ్ఛ హక్కు ఈరోజు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించలేరా? ఈరోజు ఫండమెంటల్ రైట్స్ గా ఈరోజు సమానత హక్కు, స్వేచ్ఛ హక్కు, ప్రాథమిక హక్కులలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించడం జరిగింది కదా. ఈరోజు దారమోని గిరీష్ గారు వాస్తవానికి ఈరోజు ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఈరోజు సమాజంలో నిజమైనటువంటి జర్నలిస్ట్ అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నా. అవును, జర్నలిస్టులు ఎక్కడ తప్పు ఉంటే అక్కడ బరాబరా తప్పులు ప్రశ్నించేటటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి బిడ్డలు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది జర్నలిస్ట్ అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దారమోని గిరీష్ గారు ఆయన మాట్లాడినటువంటి మాటలు చిత్రీకరించి వక్రీకరించి ఆయన ఆఫీస్ మీద దాడి చేసి సుమారు 10 లక్షల రూపాయల ఫర్నిచర్ వరకు ఆ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసి నువ్వు ఎక్కడున్నా బిడ్డ నిన్ను చంపుతామని చెప్పి ఆయనకు రెక్కి నిర్వహించి ఆయన ఎక్కడైతే అక్కడ ఆయన వెంబడి 2 వెహికల్ వేసుకొని ఒక వారం రోజుల నుంచి ఆయన వెంబడిస్తే ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి చాలా మంది కూడా దారమోని గిరీష్ గారు కూడా ఫోన్ చేసి నాకు కొంచెం ప్రమాదం ఉన్నది, నన్ను చాలా మంది వెంబడిస్తా ఉన్నారు, దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఆయన ప్రాధేయపడ్డారు, మెసేజ్ పెట్టిండు, అయ్యా నాకు కొంచెం మీరు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఈరోజు అడగడం జరిగింది. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు రక్షణ కల్పించమని ఒక బిడ్డ అడుగుతా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుతా ఉంటే ఈరోజు ఆ బిడ్డకు రక్షణ లేకపోగా ఆ బిడ్డ ఇంటికి వచ్చి రాత్రి 11 గంటలకు పిల్లలతోనే ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్న సమయానికి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక 50 మంది మహిళలు 50 మంది పురుషులు ఒక ఇంటి మీదకి ఈరోజు 3 బెడ్రూమ్ ఒక ఇంటి మీకు అపార్ట్మెంట్లలో అనేకమైనటువంటి కల్చర్, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఈరోజు సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, ఈరోజు పంజాబీలు ఉంటారు, అట్లా గ్రేటర్ ఒక అపార్ట్మెంట్ లోపల అనేక మంది కుటుంబాలు నివసిస్తాయి. అలాంటి అపార్ట్మెంట్ల లోపలికి 100 మంది పైగా చొరబడి ఫస్ట్ మహిళలతో డోర్ కొట్టించి వాళ్ళ తల్లిని పిడుగుతులు కొద్ది, ఒక మహిళను పిడుగుతులు కొద్ది, వాళ్ళ బిడ్డను పిడుగుతులు కొద్ది దారమోని గిరీష్ మరణంగా మీద దాడి చేయడం జరిగింది. పండరెడ్డి తొక్కడం జరిగింది. పండరెడ్డి తొక్కడమే కాదు, మేము కరీంనగర్ నుంచి వచ్చిన బిడ్డని సంగతి చెప్తామని చెప్పి కళ్ళలో కళ్ళు పెట్టి పాసా సినిమా లెక్క కళ్ళలో కళ్ళు పెట్టి దారమోని గిరీష్ ఈరోజు భయపెట్టించడం జరిగింది. నువ్వు కరీంనగర్ నుంచి వస్తే కరీంనగర్ లో మా బిడ్డలు ఉన్నారు, నువ్వు కామారెడ్డి కలిస్తే కామారెడ్డిలో మా బిడ్డలు ఉన్నారు. ఇక 50 లక్షల మంది ముద్రాలు ఉన్న మీ రాష్ట్రంలో దారమోని గిరీష్ అనే వ్యక్తి ఏ రోజు ముద్రాలని చెప్పుకోకపోయినా ఈరోజు మా బిడ్డకి ఈరోజు అవమానం జరిగి అపార్ట్మెంట్ లోపల బట్టలు విప్పి ఈరోజు ఆయనకు చెప్పుల మెడలేసి ఆ చెప్పుల దండతో ఈరోజు 2025 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఒక బలహీన వర్గాల బిడ్డకు చెప్పుల దండేసి ఆ చెప్పుల దండతో అపార్ట్మెంట్ నుంచి గల్ల పట్టుకొని కిందికి వచ్చి వాళ్ళ భార్యను కొట్టి పిల్లలను కొట్టి భయప్రాంతులకు గురి చేసి నిన్ను చంపుతాం బిడ్డ అని చెప్పి ఈరోజు దారమోని గిరీష్ అతి దారుణంగా మీరు వీడియోలు కూడా చూస్తారు, అతి దారుణంగా ఈరోజు దారమోని గిరీష్ గారు అతి దారుణంగా చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఈ సమాజంలో ఇది పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, లిబియా ఏ దేశంలో ఉన్నాం ఈరోజు ఇంకొక జర్నలిస్ట్ మీద దాడి చేస్తే సభ్య సమాజం మీద తలదించుకుంటే ఎంత సిగ్గుచోటో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు 100 మంది ఈరోజు ఇంటి మీద దాడి చేసిన వీడియోస్ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. 100 మందిలో 50 మందిని కూడా అరెస్ట్ చేయకుండా దాడి చేసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి వెనుకకెళ్ళి వచ్చినని వాళ్ళని ఒక 5-6 మందిని అరెస్ట్ చేసి మేము వాళ్ళని అరెస్ట్ చేసినామని చెప్పి వీళ్ళు అంతా కపట నాటకం ఆడుతా ఉన్నారు. మీరు ఏమంటున్నా అంటే
ఒకవేళ బలైన వర్గాల బిడ్డలు ఈరోజు చదువుకోవద్దా, బలైన వర్గాల బిడ్డలు ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ పెట్టద్దా, జర్నలిస్టులు కావద్దా, బలైన వర్గాల బిడ్డలు ఈరోజు ఎక్కడైనా ప్రశ్నించద్దా అని చెప్పి ఈ వేదిక నుంచి అడుగుతా ఉన్నా. ఈరోజు ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి పక్కన కులం పేరు పెట్టుకోడు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కులం పేరు పెట్టుకోడు. ఎందుకంటే అలా సిద్ధాంతం ఉంటుంది. ఇలా చిన్నజీవి స్వామి కులం చెప్పుకోడు, దానిలో సరస్వతి కులం చెప్పుకోడు. ఒక్కొక్క సిద్ధాంతాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కమిట్మెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్పుకోరు. కానీ మా బిడ్డకు అన్యాయం జరిగింది అనగానే ఇలా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఒక బిడ్డ గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఫస్ట్ ఆ కమ్యూనిటీ ఏదో తెలుసుకుని ఆ కుల సంఘాలు ఇప్పుడు పోయి బలైన వర్గాల బిడ్డలు పోయి వాళ్ళకి సన్మానం చేస్తా ఉన్నారు. మేము అదే కోరదే వెతికినాం. అరే ఈ బిడ్డకు అన్యాయం జరిగింది చెప్పలేదంటే శుభ్రగించారు, అసలు ఏం జరిగింది అని చెప్పి మేము పోతే ఆయన ముదిరాజ్ బిడ్డ మీ బిడ్డకు అవమానం జరిగినా మీరు స్పందిస్తలేరు అని చెప్పి ఇలా మాకు ప్రపంచ దేశాల నుంచి అమెరికా నుంచి ఫోన్ చేస్తారు, డల్లాస్ నుంచి ఫోన్ చేస్తారు, ఈరోజు సౌదీ నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు, ఆంధ్రాకి వెళ్ళి ఫోన్ చేస్తా ఉన్నారు. అరే గింత ఘోరమా, ఒక జర్నలిస్ట్ ఇట్లా చెప్పలేమే దండేసుకొని ఇంత ఊరేగిస్తారా అని చెప్పి ఈరోజు ఎంత బాగా అతలకుతలం అవుతుందంటే ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు 3 పూటలు అన్నం తింటలేరు, కనీసం పడుకుంటలేదు. దారముని గిరీష్ గారి దగ్గరికి మేము వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పి, అన్న నన్ను చంపేసినా సరే నేను హిందుత్వం కోసం చావడానికైనా రెడీ ఉన్నా, కానీ నా కుటుంబ సభ్యుల ముంగట, నా 2 పిల్లల ముంగట, 5 సంవత్సరాల పిల్ల పాప ముంగట, ఈయన 10 సంవత్సరాల పాప ముంగట, నా తండ్రి హైకోర్టు రిజిస్టర్ గా రిటైర్మెంట్ అయ్యిండు, నా తండ్రి ముంగట, నా భార్య ముంగట, నా చెల్లె ముంగట నన్ను బట్టలు ఇప్పేసి నా ఇంట్లో బట్టలు ఇప్పేసి కింద పండుకోబెట్టి వాళ్ళందరి ముంగట తొక్కుతా ఉంటే నేను చాలా అరిచినన్నా, నాకు చాలా ఇబ్బంది జరిగింది. నేను బాత్రూంలో వెళ్ళి డోర్ పెట్టుకుంటే కూడా బాత్రూమ్ డోర్లు పెద్దలు కొట్టి బయటకు వచ్చి బిడ్డని సంగతి చెప్తాం అనేసాను. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇలా పేద వర్గాల బిడ్డలు ఇలా జర్నలిస్టులు కావద్దా, ఇలా మేము ప్రశ్నించద్దా? ఇలా 55 లక్షల మంది జనాభా ఉన్నాయి, నేను ఇలా ఒట్టి అవడగలమా అని చెప్పి అడుగుతా ఉన్నా. నేను దయచేసి చెప్తా ఉన్నా, మీరు చర్య వేస్తే మేము కూడా ప్రతి చర్య చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు కూడా మా లీగల్ అడ్వైస్ నిన్న మా డాక్టర్ ఆర్ వినోద్ కుమార్ అని హైకోర్టు అడ్వకేట్ కూడా డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎందుకంటున్నానంటే ఈరోజు మమ్మల్ని చంపడానికి ఇలా గిరీష్ దారామునికి ప్రాణానికి ఇలా అపాయం ఉన్నదండి. ఖచ్చితంగా ఆయనకు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆయనకు భద్రత కల్పించాలి. ఈరోజు ఎవరైతే అతని ఇంటి మీద దాడి చేసిన ప్రతి వాళ్ళని పట్టుకొని అసలు వాళ్ళు ఎందుకు దాడి చేసారు, ఏ రకంగా దాడి చేశారని ఇప్పటి వరకు వాళ్ళు వేరించలేదు. వాళ్ళు చాలా మంది అంటున్నారు బండి సంజయ్ పేరు చెప్పి వాళ్ళు కొట్టిరు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. బండి సంజయ్ గారు మనుషులం, మేము కరీంనగర్కి వచ్చిన బిడ్డ నీ సంగతి చెప్తాం, నిన్ను చంపుతాము, నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి నువ్వు బయట కూడా పొద్దున కూడా ఓడతామని చెప్పి ఇట్లా ఇష్టమైనట్టు బండి సంజయ్ గారిని పేరు చెప్పి వాళ్ళు కొట్టడం జరిగింది. అందుకే బండి సంజయ్ గారు కూడా చెప్తా ఉన్నా, అన్నా మేము ముదిరాళ్ళము బిగ్గెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ, ఇలా మేము ముదిరాళ్ళము, మా కరీంనగర్లో ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు, ఎక్కడ పోయినా మా ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు, మీ పేరు చెప్పి వాళ్ళు కొట్టిరు, దానికి బండి సంజయ్ కూడా స్పందించాలి. నాకు ఆ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు, నేను మంత్రిగా ఉన్నా కాబట్టి దాని మీద పూర్తిగా ప్రభుత్వానితో మాట్లాడి ఇక్కడ గవర్నర్తో మాట్లాడతావా, సీఎంతో మాట్లాడి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అతను కొత్తడం కాకుండా కూడా పాపం దారాముని గిరీష్ ముదిరాజ్ గారి తల్లి యొక్క మెడ నుంచి కూడా ఈరోజు బంగారం కూడా పోయింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ విధంగా వాళ్ళు చాలా మంది కూడా మద్యం సేవించి తర్వాత గంజాయి సేవించి వచ్చి కూడా వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారని కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ రోజు మా గిరీష్ కు జరగచ్చు, రేపు ఇంకో అన్నకు జరగచ్చు, దయచేసి ఇట్లాంటి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేసి ఈరోజు సమాజంలో ఈరోజు మమ్మల్ని హవవేళన చేస్తున్నటువంటి వ్యక్తులను మేము గుర్తించడం, ఖచ్చితంగా మేము మా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేము ఎక్కడి వరకైనా వెళ్తాం. మా పెద్దలు మా లీగల్ అడ్వైజర్ గారు వినోద్ గారు కానీ అదేవిధంగా ఇంకా చాలా మంది కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళందరి సమక్షంలో కూడా రేపు మీద మేము గవర్నర్ గారు కూడా కలుస్తాం, అదేవిధంగా డీజీపీ గారిని కూడా కలుస్తాం. ఆ బిడ్డకు జరిగినటువంటి సోషల్ మీడియాలో ఆ బిడ్డను చెప్పులు తీసుకొని కొట్టుకుంటూ వస్తే ఎక్కడో ఇది వేరే నార్త్ ఇండియాలో జరిగిందా అన్నట్టు, ఎక్కడో పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిందా, ఇది ఎక్కడ జరిగిందా అన్న కాన్సెప్ట్ వచ్చింది. కనీసము ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద స్పందించి భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటుంది. మళ్ళీ కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్తాం. గిరీష్ ముదిరాజ్ గారికి ఇప్పుడు ప్రాణభయం ఉన్నదన్న, ఆయనను నీ పొద్దున కూడా మెసేజ్ పెట్టినట, అన్నా నేను ఎట్టి పరిస్థితి వాళ్ళే ప్రసక్తి లేదు, చంపేస్తామన్నట్టు. ఇప్పుడు గిరీష్ ముదిరాజ్ గారికి ఏమైనా జరిగితే ఎవరు దానికి రక్షణ,
తెలంగాణలో ఇలా గిరీష్ ముందుకు రక్షణ ఏంది? అందుకే దయచేసి నేను పాత్రికేయ మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఆ బిడ్డ కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలపాలని చెప్పి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నా అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.